అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలు, ముడి చమురు ధరల పెరుగుదలతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 455 పాయింట్లు, నిఫ్టీ 65 పాయింట్లు నష్టపోయాయి. తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంకులు, నిఫ్టీ ఫార్మా, రియాలిటీ రంగాలు నష్టాలను చవిచూశాయి. ఇక బిలియన్ మార్కెట్లు మాత్రం జోరందుకున్నాయి. 24 క్యారెట్ల బంగారం 2210 రూపాయలు, కిలో వెండి 7860 రూపాయలు లాభాల్లో కొనసాగుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మనం చూసుకుంటే స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో అయితే క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. ఏంటండి, మార్నింగ్ నుంచి కూడా నష్టాల్లోనే కొనసాగుతుంది మార్కెట్. దీనికి రీజన్ ఏంటి? ఏం లేదు, ఈ ముడుంబావు తర్వాత ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అడ్జస్ట్మెంట్ జరుగుతూ వచ్చింది మండే నుంచి. అక్కడ ఇంకా అర్థం కాకనో లేకపోతే కన్ఫ్యూజన్ లో మొత్తం అక్కడికి ఇప్పటికి అంటే ముడుంబావు తర్వాత వరకు ఒకటి, ముడుంబావు తర్వాత ఒకటి, ఇక్కడ కొంచెం జరిగి మార్కెట్ కొంచెం మైనస్ లోనే ట్రేడ్ అయినాయి ఇవాళ. ఇంకొకటి బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే ఇవాళ. వీకెండ్ ఒకటి, రేపు ఎల్లుండి సెలవు ఉంటుంది ఒకటి. ఇంకా అక్కడ అనిశ్చిత పరిస్థితులు తొలగిపోలేదు. ఏది ఇరాన్ అమెరికా జరుగుతుంది. ఇప్పటిదాకా ప్లస్ లోనే ఉన్న బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు మైనస్ లోకి వెళ్ళిపోయింది. బ్రెంట్ ఆయిల్ మైనస్ లోకి అంటే ఇప్పుడు 81.94 ట్రేడ్ అవుతుంది బ్రెంట్ ఆయిల్. గోల్డ్ సిల్వర్ మాత్రం కొంచెం పాజిటివ్ లోనే ఉంది. గోల్డ్ 1.7% పాజిటివ్ లోనే ఉంది. సిల్వర్ కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. మనం ఇక సింపుల్ గా చూడవలసింది ఏంటంటే మార్కెట్స్ అయితే ఇంకా నిశ్చిత పరిస్థితులు తొలగిపోలేదు. అనిశ్చిత పరిస్థితులు తొలగిపోతే తప్ప మన మార్కెట్లు పెరిగేది లేదు. ఇప్పుడు గోల్డ్ మాత్రం 2000 పైన పెరిగింది. సిల్వర్ వచ్చి ఒక 7000 8,000 దాకా పెరిగింది సిల్వర్. ఇవి ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరగాలి, జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడైతే మార్కెట్ లో ఈ కన్ఫ్యూజన్ గానే ఉంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్కువ శాతం బిజినెస్ అంతా కూడా ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఉంటాయి. కాల్ రేటింగ్, కాల్ ఆప్షన్లు అని. అక్కడ మూడుంబావు తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు అవుతుంది. మూడుంబావు తర్వాత ఆ సిఏఎస్ కొత్తగా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది ఏదైతే ఉందో దాంతో మన మార్కెట్ కొంచెం ఇంకా పిల్లతం రాలేదు. అంటే కన్ఫ్యూజన్ గానే ఉంటారు వాళ్ళు. అర్థమయ్యి ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేంత వరకు ఇలానే ఉంటుంది. అంటే డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. అంటే ఏంటిది, ఇప్పుడు నిఫ్టీ 65 మైనస్, బిఎస్సి సెన్సెక్స్ 455 పాయింట్లు మైనస్. జనరల్ గా ఏంటిది అంటే 78,500 సుమారుగా. ఇప్పుడు బిఎస్సి సెన్సెక్స్ 78,499 1.7, నిఫ్టీ వచ్చి 24,570. ఈ 78,499 24,570 పెట్టి భాగాలిస్తే 3.6 ఉంటుంది. అయితే ఈ 65 పాయింట్లు నిఫ్టీ మైనస్ ఉండాలి బిఎస్సి సెన్సెక్స్. కానీ ఇక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. ఎంత? 455 పాయింట్లు మైనస్ లోకి వెళ్ళిపోయింది బిఎస్సి సెన్సెక్స్. ఇవన్నీ కూడా సెట్ అవ్వాలి. ఈ సెట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటవచ్చు. నెక్స్ట్ వీక్ ఏమైనా సెట్ అయితే అప్పుడు మన మార్కెట్ లో స్థిరత్వం నిలకడ ఏర్పడుతుంది. అప్పుడు ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఈక్విటీ మార్కెట్ ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ లో జరుగుతూ ఉంటాయి. అదే ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. అక్కడే మార్కెట్ లో ఇవాళ కూడా క్లోజ్ అయింది. నిఫ్టీ 65 మైనస్, బిఎస్సి సెన్సెక్స్ 455 మైనస్, నిఫ్టీ 500 వచ్చి 17 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ వచ్చి 17 పాయింట్లు, నిఫ్టీ ఐటీ ఇవాళ బాగా పాజిటివ్ లో క్లోజ్ అయింది. ఎప్పుడైనా కానీ మార్కెట్ పడుతున్నప్పుడు ఐటీ సెక్టార్ బాగా పాజిటివ్ లో ఉంటుంది. మార్కెట్లు పెరిగినప్పుడు ఐటీ సెక్టార్ మైనస్ లో ఉంటుంది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ 47 పాయింట్లు ప్లస్ లోనే ఉంది. బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ వచ్చి 401 మైనస్ లో ఉంది. నిఫ్టీ 200 13 పాయింట్ మైనస్, నిఫ్టీ 100 వచ్చి 44.71 మైనస్, నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చి 10.86 ప్లస్, బిఎస్సి 500 వచ్చి 78 పాయింట్లు మైనస్, బిఎస్సి 100 వచ్చి 91 పాయింట్లు మైనస్ లో ఉంది. ఇవాళ అన్ని కూడా ఏది ఐటీ తప్ప ఏవో చిన్న తప్ప మిగిలినవి కూడా మైనస్ లోనే క్లోజ్ అయినాయి. ఇక 50 కంపెనీలు ఏవైతే ఎన్ఎస్సి లో ఉంటాయో 23 ప్లస్ లో ఉంది, 27 మైనస్ లో క్లోజ్ అయింది. ఈ బిఎస్సి సెన్సెక్స్ లో ఏవైతే 30 కంపెనీలు ఉంటాయో 14 ప్లస్ లో ఉన్నాయి, 16 లో ట్రేడ్ అయింది. ఇవాళ ఐటీ సెక్టార్ బాగా లీడ్ చేసింది కాబట్టి టీసీఎస్ బాగా పెరగడం జరిగింది.
ఆటో సెక్టార్ మహీంద్రా, బ్యాంకింగ్ సెక్టార్ ఎస్బీఐ రిజల్ట్స్ బాగా వచ్చినాయి, ఎస్బీఐ పెరగడానికి జరిగింది. ఐటీ సెక్టార్ లో టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్ఎల్ టెక్ అవి పెరిగింది. ఇక రిలయన్స్ ఫ్లాట్ గానే ఉంది, 0.9% పాజిటివ్ లోనే ఉంది. ఆటో సెక్టార్ లో మహీంద్రా మార్పు పెరగడం జరిగింది. పవర్ సెక్టార్ లో ఎన్టీపీసీ పెరిగింది. సన్ ఫార్మాస్టికల్ లో ఫార్మా పెరిగింది. ఫైనాన్స్ కంపెనీ వాళ్ళ బాగా ఫాలో అవడం జరిగింది. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ అవి బాగా ఫాలో అవడం జరిగింది. ఇక మార్కెట్లో అయితే మాత్రం ఓవరాల్ గా పాజిటివ్లోనే ఉన్నాయి, పాజిటివ్లోనే ఉంటాయి, పాజిటివ్లోనే ట్రేడ్ అయితే. ఇక గోల్డ్ సిల్వర్ విషయంలోకి వచ్చేటప్పుడు కొంత ప్రాఫిట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే రేపు రెండు సెలవు ఉంటుంది. మండే మార్నింగ్ ఎలా ఉంటుంది ఏంటిది అనే దానికి మండే మార్నింగ్ వచ్చి రేపు మనకి ఇవాళ రేపు రెండు సెలవు అంటే అయిపోయింది మన మార్కెట్. కమోడిటీస్ మార్కెట్ వచ్చి నైట్ 11:30. శని ఆదివారం రేపు సెలవు, రేపు ఎలాంటి సెలవు. మండే తెల్లవారుజామున ఇంటర్నేషనల్ మార్కెట్ ఓపెన్ అయితే 4:30 మన ఇండియన్ టైమింగ్ ప్రకారం. సోమవారం ఉదయం 9 గంటలకల్లా ఇంటర్నేషనల్ మార్కెట్లు ఎలా ఫాలో అవుతుంది. ఈ 2 రోజుల్లో రేపు ఏంటంటే ఈ ఇరాన్ అమెరికా చర్చలు జరుగుతాయా, యుద్ధం జరుగుద్దా, ఏం జరుగుతుంది అనేది అక్కడ ఉంటుంది అన్నట్టు. అయితే ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ ఇప్పటిదాకా ప్లస్ లో ఉంది, ఇప్పుడు మైనస్ లోకి వెళ్ళడం జరిగింది. 0.72% మైనస్ లో ఉంది. ఇప్పుడు ఇది నైట్ వరకు ఎంత మైనస్ లో ఉంటుంది, మైనస్ ఉంటుందా న్యూట్రల్ ఉంటుందా అనేది దాన్ని బట్టి మళ్ళీ మండే మార్నింగ్ బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు $81.88 ఉంటుంది, $82 అనుకోవచ్చు ఉదాహరణకి. మండే మార్నింగ్ పెరిగింది, సపోజ్ ఒక $3-4 పెరిగింది, మార్కెట్ మైనస్ లోకి వెళ్ళిపోతుంది, గ్యాప్ డౌన్ అయితే. సపోజ్ ఈ $82 అక్కడే ఉందనుకోండి మండే మార్నింగ్ తెల్లవారుజాము ఇంటర్నేషనల్ మార్కెట్ లో, మన మార్కెట్ లో న్యూట్రల్ గా ఫ్లాట్ గా. సపోజ్ ఇది ఇంకా తగ్గింది మండే మార్నింగ్ కి $81.89 ఉంటుంది, ఇప్పుడు అదో $2-3 తగ్గింది అనుకోండి, మార్కెట్ క్యాప్ అప్ టు ఇది గమనించాలి. అంతే తప్ప మనము పర్టికులర్ గా పెరుగుతుంది తప్ప అనేది ఎక్స్పెక్ట్ చేయగలము, గెస్ చేయగలము. మార్కెట్ సినారిలో ఏ న్యూస్ ఏ టైంలో ఏమైతుందో తెలియదు. ఆ న్యూస్ బట్టే మన మార్కెట్ లో బిహేవ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు గుడ్ న్యూసే ఉంది మన మార్కెట్లకైతే, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇప్పుడు ఎంతసేపటికి ఏంటంటే ఇవాళ పెరగడానికి మార్కెట్ పడిపోవడానికి రీజను బ్రెంట్ ఆయిల్ ఉదయం పెరగడం జరిగింది. దాంతో మన మార్కెట్ జరిగింది. మార్కెట్ అయిపోయిన తర్వాత బ్రెంట్ ఆయిల్ తగ్గింది కాబట్టి అది పాజిటివ్ న్యూసే మనకి. కానీ ఇప్పుడు మార్కెట్ లేదు. ఇక మండే మార్కెట్ మీద ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అనేది మనం చూడాలన్నమాట. గోల్డ్ సిల్వర్ అయితే పాజిటివ్ లోనే ఉంది. గోల్డ్ సిల్వర్ ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి నాకు. ఎందుకంటే బ్రెంట్ ఆయిల్ పెరిగినప్పుడు గోల్డ్ సిల్వర్ తగ్గాలి, కానీ బ్రెంట్ ఆయిల్ తగ్గింది, గోల్డ్ సిల్వర్ కూడా పెరుగుతూ వచ్చింది. ఇది ఓకే, ఎందుకంటే బ్రెంట్ ఆయిల్ తగ్గినప్పుడు గోల్డ్ సిల్వర్ పాజిటివ్ గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ చూడాలి. ఇక మనం సింపుల్ గా చూడవలసింది ఏంటంటే నిన్న క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది చిన్న ఇన్వెస్టర్ల కోసానికి. అది బెనిఫిట్ అవుతుంది మన ఊరికి, అది ఓకే. దాంతో మార్కెట్లు అయితే పాజిటివ్ లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తుంది చాలా వరకు, ఇంకా 47 కంపెనీలు కావాలి. అవన్నీ నెక్స్ట్ వీక్ తోటి కంప్లీట్ అయిపోతాయి. 15th ఆగస్ట్ 7వ తారీఖు 15th ఆగస్ట్ వరకు వచ్చేస్తాయి. అంటే నెక్స్ట్ సాటర్డే వరకు మొత్తం వచ్చేస్తాయి. అప్పుడు ఆ రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని బట్టి మార్కెట్ లో ఇంకా ఓవరాల్ గా స్ట్రాంగ్ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఏవైతే రిజల్ట్స్ బాగున్నాయో చూసుకొని వాటిలో ఓకే, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.